తెలంగాణ ముఖ్యమంత్రి అవుదాం అనుకుని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ టీపీ అని పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ అయినటువంటి షర్మిలకి కర్ణాటక నుండి రాజ్యసభకి పంపిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆమె ఆప్తుడైనటువంటి రాధాకృష్ణ గారు రాసుకొచ్చినటువంటిది. ఇప్పుడు తాజాగా చూస్తే ఈ దఫా అంటే ఇప్పుడు రాజ్యసభ ఇప్పుడు జరగబోతోంది. ఈ నెల 15తో నామినేషన్లు ఘట్టం పూర్తయిపోతుంది. ఆల్రెడీ నామినేషన్లు 7వ తారీఖు నుంచి ప్రారంభమైపోయినాయి. 15తో లాస్టు. ఇక ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఈ టర్మ్లో ఆమెకి రాజ్యసభ ఇవ్వట్లేదు. ఇది నేను మొట్టమొదటే చెప్పా. ఫస్ట్ టర్మ్ వాళ్ళు ఇస్తారనుకోవడం భ్రమ. కర్ణాటకలో వచ్చినటువంటిదే తక్కువ, ప్లస్ రేపటి ఎలక్షన్లో వాళ్ళకే ఇచ్చుకుంటారు, ఈమెకి ఇస్తారనేటువంటిది భ్రమ మాత్రం. ఒకవేళ అది భవిష్యత్తులో ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఎందుకంటే గతంలో మాట నిలుపుకున్నది ఉంది చిరంజీవికి అట్లా ఇస్తామని చెప్పి. కానీ అట్లని మంత్రి పదవిలో మోసం చేశారు. ఆయనకి శాఖ లేని మంత్రిగా చాలా రోజుల నుంచి ఆ చివరిలో ఏదో ఊరికి అట్లా కప్పచెప్పి వదిలిపెట్టి అట్లాగే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి అంతా కూడా. కాబట్టి అలాంటి వ్యవహారమేనా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆమెకి రాజ్యసభ లేదు, పీసీసీ చీఫ్ మాత్రమే. రాబోయేటువంటి 2 సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు రాజు ఎవరో రెడ్డి ఎవరో చూడాల్సి ఉంటుంది.